అమాయకులను ఆటలాడిస్తారా? చదువుకోకుండా చిల్లర పనులు చేస్తారా? ఏడిపిస్తారా? వసే శాంతించు తల్లి, శాంతించు తల్లి. అమ్మా, నీ బిడ్డలు బెదిరిపోతారు తల్లి. పొద్దున్నే నీకు పూజ చేసి నైవేద్యం పెడతానమ్మా. శాంతించు తల్లి. మా తప్పులు ఏమన్నా ఉంటే క్షమించమ్మా, కరుణించు తల్లి. అమ్మా అమ్మా, శాంతించు తల్లి, శాంతించు తల్లి, శాంతించు తల్లి. పడుకో. మీరు వెళ్ళండి. వస్తాను తల్లి. ఓలమ్మో, టయానికి వచ్చినారు సూలు. ఎవలాళ్ళు? ఎవలంటావేటి? పాడేరు పాపలు. ఏటే మనూరు యాసలోనే గేలు చేస్తున్నారు. చూస్తూనే ఉన్నాం, కావాలనే కోల చేస్తున్నారు. పాడేరు నుంచి అనకాపల్లి పోనామా, ఆటోడు 30 రూపాయలు తీసుకున్నాడు. అంత దూరం కూడా లేదాయే. మరి ఈ ఊళ్ళో బస్ దినాక వేప పూల నమిలి ఇసిరేసే లోపే ఏడ దింపి 300 అట్టు పోయినాడు నా కొడుకు. పోలే గంగమ్మ, మన కొడుకు ఏడున్నాడే? నువ్వు నన్ను అందరితో ముడట్టు బాక. ఓలమ్మో ఊరు నాయనో, ఏటైనాద్రా? సినిమాలో హీరోయిన్ ఇంట్రడక్షన్ మాదిరి ఎట్టొస్తుందో చూడు భూమి. పోలే కొండమ్మా, భూమే మా అమ్మే వాళ్ళ అమ్మ. మా అమ్మ ఎట్టున్నావే? సూపర్ ఉన్నాను. ఒక పూట పడి చెప్తారు, 3 పూట్ల బువ్వెడతారు. భలే ఉండదు. పో కొండ పాలు తాగుతావా? జున్ను పాలు పెట్టుకొచ్చినావే? తాగుతుకెళ్ళి దిగు. చెప్ప పెట్టకుండా వచ్చినారు. సర్ప్రైజ్ భూమి. పద పద. భూమి, అత్త బాగున్నావా? బాగున్నానమ్మా. బాగున్నావా మామా? ఇదిగో తల్లి, ఇట్టా ఉన్నావు. భూమే, మనం తిన్నీకి మా అమ్మోళ్ళు దండి కట్టుకొచ్చినారు. చెరుగడ్డలున్నాయి. సాయంకాలం పచా పచామని నమిలేద్దాం. అట్టగేనే. మామా, మా తాత ఎట్టున్నాడు? ఏడున్నాడమ్మా? యాడున్నాడు వేటి? అయితే ఇంటికాడుంటాడు, లేక పొలం కాడుంటాడు. ఏమి తోచకపోతే రచ్చబండ కాడుంటాడు. ముసలాడికి అమ్మా రాజా. దగ్గు తగ్గినదా అప్పిగా? ఈ మాట అడిగితే ఇట్టాగే తగ్గుతాడు. మావులోడు గాతల్లో నా మనవరాలు పైకొత్తది,
నాన్న పైనే ఉంటానంటాడు దర్జాగా. అట్టా అని గట్టు పైన సెట్టు పైన ఉంటాడు. మళ్ళా సంకలట్టుకొని నెమ్మదిగా దించమంటాడు. భలే తమాసా సెత్తాడు భద్రయ్య. మరే భూమే నువ్వు అడగాల్సిన పనే లేదు. సరోజం మొత్తం బెమ్మాన్న కొడాది. భూమి కొండ ఓయ్ కొండ ఎవడేడో నిన్ను పిలుస్తున్నాడా? అబ్బా నా పెండు సమ్మా అని మా అమ్మ మా అయ్య ఇగో ఈడే మా అన్న అప్పగాడు. అప్పలరాజు హాయ్. ఓయ్ ఓయ్ కాల్ మీ సుబ్బు. కాల్ మీ సబ్బ. అదేంటి పేరు? సుబ్రహ్మణ్యం అంకిల్. అంత మంచి పేరు నట్టా చేసుకున్నావేటి బాబు? ఆయ్ అమ్మాయి డబ్బులు అట్టుకొచ్చినారా? లేదంటే కిలాసులోకి పోనీరు. నీ వరకైతే ఎట్టుకొచ్చినావు మమ్మీ. డబ్బులు యా ముట్లో పెట్టినావయ్యా? అబ్బా గాబరేట్గా చూద్దాం పద. పోండి పోండి అని సుబ్బయ్య మా అమ్మోళ్ళు తిన్నీకి దండి కట్టుకొచ్చినారు. వి హ్యాడ్ బ్రేక్ఫాస్ట్. ఫస్ట్ నీకే ఎడతాలే. దా రా పద. మొహమాట పడుతున్నట్టున్నారు. తీసుకెళ్ళు. భూమి నువ్వు కానొత్తే గబగబమని శానా ఊసులు చెప్దాం అనుకున్నా. చెప్పు మరి, ఆలస్యం దేనికి? నా మాటలు నీ సెవిన పడేద్దామనుకున్నా. నీ సెవి కమ్మలు ఏడపడేసుకున్నావు భూమి. కాలేజీ ఫీజు అప్పిగా అమ్మ జ్ఞాపకం అంగట్లో ఉన్నది. తీసుకో భూమి. ఇవెక్కడివి? ఇగో ఈ సన్న కట్ట మీ అమ్మిచ్చి పంపినది. ఈ లావు కట్ట నాను సంపాదించింది. రెండు నీ కాలేజీ ఫీజు కోసమే. తీసుకో భూమి. అమ్మ ఏమమ్మిందో నువ్వేం అమ్ముకున్నావు? మీ అమ్మ జ్ఞాపకం అంగట్లో ఉండాది. నా రక్తం ఇంకొకటి ఒంట్లో ఉండాది. అప్పిగా నా కోసం రక్తం అమ్ముకున్నావా? వస్ రక్తం కావాలంటే మళ్ళీ పుట్టిద్ది. కానీ రత్నం లాంటి భూమి ఈ భూమి మీద మళ్ళా పుట్టదు. తీసుకో. బాకీ పడితే తీరుతానా అప్పిగా? నానే నీ బాకీ తీరుతున్నాను అనుకో భూమి. చిన్నప్పటి నుండి ఎన్నిసార్లు నాకు డబ్బులు ఇచ్చుంటావో. పదో పరకో అవి కూడా లెక్కెట్టుకుంటామా? లెక్క కట్టుకుంటున్నాను. అసలు వడ్డీ కలిపి ఎంతైనాది. తీసుకుంటే నీ బాకీ తీరిపోతాది. నా గుండె తేలికైపోతాది. కాదని కట్టబెట్టకు భూమి. తీసుకో. సానా థ్యాంక్స్ అప్పిగా. ఒంట్లో ఇంకెంత నెత్తురుందో. ఈ మాట వినగానే ఉరకలేస్తుంది. మే కమిన్ సార్. కమిన్. రండి. దాదా మీరు సమ్మెలు ధర్నాలు చేయాలనుకుంటే ఇక్కడ కాదు, కాలేజ్ బయటికి వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ సార్, మేము స్ట్రైక్ చేయడానికి రాలేదు, కాలేజ్ ఫీజు కట్టడానికి వచ్చాం. వద్దన్నా 3 ఏళ్ల ఫీజు ఒకేసారి కట్టావు కదమ్మా. అది మా అమ్మ కట్టింది. అందరూ లైన్లోకి రావాలనుకుంటుంది కానీ ఆమెకి లైన్లో నిలబడ్డా ఇష్టం ఉండదు. ఐ నో. ఇంతకీ ఎవరి ఫీజు ఎవరు కడుతున్నారు? దండాలయ్య గారు, కొండమ్మ ఫీజు కట్టడానికి ఊరు నుండి వచ్చినాం. ఊరు నుంచి వచ్చారా, ఊరినే తెచ్చారా?
మెడలు ఆ ముడులు ఏంటివి? తిననీక మాస్టారు. అమ్మటానికి తెచ్చినట్టున్నారు. దించండి. ఇది ఎట్టుకో. అమ్మా మెల్లిగా. జాగ్రత్త అమ్మా. దించేసినారు. అమ్మా అమ్మా. ఇప్పుడు చెప్పండి, ఫీజు కట్టండి. నామం పెట్టుకున్నావు, నీ చేతులు తయ్యి. సార్ తీసుకోండి సార్. సుబ్రహ్మణ్యం, నువ్వు స్కాలర్షిప్ స్టూడెంట్ కదూ? ఇది నా ఫీజు కాదు సార్, కొండమ్మ ఫీజు. 25,000 తీసుకోండి సార్. చూస్తాను, కానీ నువ్వు బాగా చదువుకొని ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకుంటేనే స్కాలర్షిప్ కంటిన్యూ అవుతుంది. ఎస్ సార్. చేతులు కట్టుకోవడం కాదు, సబ్జెక్ట్స్ తప్పి మళ్ళీ కట్టుకోకుండా చూసుకో. ఓకే సార్. సార్ మా గుంటలు బాగా చదువుతున్నారా సారు? చదవాలి, లేదంటే మీరు కట్నం కింద ఎక్కువ చదివింపులు చదివించుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్. నాన్న కూడా కడుతున్నాను మాస్టారు. ఆనకట్టలేమన్నా కడుతున్నావా తల్లి? అంత నెమ్మదిగా కడుతున్నావు? ఫట్ ఫట్ మని కట్టాలి, క్లాసులకు వెళ్ళాలి. ఇవో. అన్నిటికీ కలిపి ఒకే రబ్బర్ బ్యాండ్ వేస్తే సరిపోయేది కదమ్మా. అతి జాగ్రత్త ఆటల్లోనూ పాఠాల్లోనూ ఉండాలి, నేను చెప్తున్నాను. అయినట్టేనా? ఇంకెవరన్నా ఉన్నారా? ఈ కుంకెవడు? కుంక అప్పలరాజు అండి, కొండమ్మ కన్నయ్యనే, పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ని. సినిమా వేషాలు వేయకో, పోస్టర్ చిరిగిపోతుంది. వస్తామయ్య గారు. మళ్ళీ నా రూముకు రాకండి. ఈ సామానంతా హాస్టల్కి తరలించండి. వెళ్ళండి. పద పద. నాయనా మెల్లగా తిరుగు, మెల్లగా. నువ్వు రాయమ్మా. పాపా వత్తమాటరు. నెక్స్ట్. భూమి, ఆర్ యు హ్యాపీ? సంతోషంగా ఉన్నావా అని అడుగుతుంది. సానా అంటే సానా సంతోషంగా ఉన్నాను. భూమి గుండ్రంగా ఎట్టా తిరుగుతాం అట్టా తిరగాలనుంది. కొండమా, భూమే, అమ్మోళ్ళను క్యాంటీన్ కాడికి పొమ్మను. అప్పన్నా అయ్యనే అమ్మని తోలుకుపోయి టిఫిన్ చేపి. ఏడ హోటల్ ఆడుంది. ఇలా తిన్నకపోతే తినచ్చప్పన్నా. అన్నాయ్ చట్నీ ఎక్కువ వేద్దాను, 10 రూపాయలు ఎక్కువ గుంజుతాడు. ఓహో అయ్యా నువ్వు పదా. గుంటలు తినకుండా ఎట్టారా తినేది? మా మొత్తం నువ్వు పో మామా, చిన్న పనుంది. సిత్తడి చేసేస్తాం. పదండి. ఓరు నా కొడక, ఇప్పుడైనా ఏదోటి మొయ్యరా. అబ్బా ఓ నా కొడక. దరిద్రంలో పుట్టిన మీకు డబ్బులు ఎలా పుట్టాయే? కాలేజ్ ఫీజు మొత్తం కట్టారా? కట్టేసినాం. కట్టమొచ్చినప్పుడు
ఆదుకునే దేవుళ్ళు పుడతానే ఉంటారు. నిన్న రాత్రి హాస్టల్లో దేవత పుట్టిందిగా. వాట్ డోంట్ యు నో? దీనికి మోదకొండమ్మ పూనింది. మిడ్ నైట్ హల్చల్ చేసింది. మీ దారి మీరు చూసుకుంటేనే మంచిది, లేదంటే మళ్ళీ అమ్మోరు వచ్చేస్తుంది. అలర్జీ అయినా ఏదైనా తింటేనే వస్తుంది. మేమన్నది వింటేనే అమ్మోరు వచ్చేసిందా? సింపితవా ఏంటి? కంగారు పడకే. ఆల్రెడీ రిజిస్టర్లో నువ్వు ఫీజు కట్టినట్టు ఎంటర్ అయి ఉంటుంది. ప్రిన్సిపల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పట్టించుకోకుండా కన్సెషన్ ఇచ్చాడా, లేకపోతే ఇన్స్టాల్మెంట్లో తీసుకున్నాడా అని చూస్తున్నా. 25 ఇద్దరు కలిసి 50,000 పే చేశారు. దగ్గరుండి చేయించినట్టున్నావు. నా దగ్గర ఉంటే ఇచ్చేసేదాన్ని. ఇవ్వలేకపోయినందుకే చాలా దగ్గరయ్యాను. డబ్బున్నోళ్ళ దండలు లేకపోయినా టోటల్ గా పే చేశారంటే అమ్మోరే ఆదుకునుండొచ్చు. ఇప్పుడు రమ్మనవే అమ్మోరిని. ఊగిపోయారు కదే రాత్రి. రా మీ కొండమ్మ తల్లిని పగలు రాదేమో. రమ్మన్నారు కదా, అమ్మారు వచ్చేసింది. గేలి చెప్తారే. వెళ్ళిపోయినారు లేవే ఇక. అంటే ఇదంతా పుట్టిదే ఎక్స్ట్రా చేసే వాళ్ళని ఇలాగే ఉతికి పారేయాలని. రాత్రి మా కాడున్న డబ్బులు ఎత్తేయాలని చూశారు. మోదకొండమ్మ తల్లి నువ్వే కాపాడాలా అని వాళ్ళని కాపుడు పెట్టుకునేలా కొట్టినది కొండమ్మ. నానే లేకపోతే కొండమ్మ తల్లిని ఎగతలిసేస్తారా? ఎదవేశాలు వేసేటోళ్ళ ముందు ఇట్టాంటేసి వేస్తేనే మనం బతుకుతాం. పదండి తీసుకో. ఓకే పదండి. పద. కాళ్ళు పనిచెయ్యవు, నోరు పనిచెయ్యదు. కానీ రాజా రావ్ బహదూర్ బావగారి బుర్ర మాత్రం పనిచేస్తోంది. కాగితం కలం పట్టిస్తే ఎక్కడ తన కలను కళ్ళ ముందు లిఖిస్తాడో అనుకున్నాను. కానీ చావలేదు, చెయ్యి లేవలేదు. ప్రయత్నించాడు. కోల్పోయిన పట్టును మళ్ళీ సాధించడానికి ప్రయత్నిస్తున్నాడంటే దీని వెనకున్న పట్టుదల ఏంటనేది తీవ్రంగా ఆలోచించాలి. నువ్వా? నానే బామ్మగారు. బామ్మేంటే? నేనేమైనా నీకు మరీ ముసల్దాన్లా కనిపిస్తున్నానా? ముక్తాదేవినే అక్క అని పిలుస్తాను. ఆవిడ్ని అమ్మగారు అనేదానివి.
నన్ను బామ్మ అంటావేంటే ఎగతాళా? అది కాదండి అమ్మగారు. ఆ కట్టు బొట్టు మిమ్మల్ని చూస్తుంటే అమ్మల కన్నా అమ్మలా కానుతారు. అమ్మలగన్నా అమ్మ అనేసి అమ్మమ్మ అనేద్దామనే? మీరు చాలా సిక్కాగా ఉన్నట్టున్నారు. నా లోనికి పోతాను. ఆగో ఆగో ఆగో.